Nobody can stop this flow. Hallelujah. 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 ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. Praise the Lord, ma. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మన పూర్ణ హృదయంతోనూ పూర్ణ బలముతోనూ మనం యెహోవాను ప్రేమించాలి అనేదే ఆజ్ఞ అయి ఉంటుండగా, మనం ఆ ఆజ్ఞను ఎంతవరకు మనం పాటిస్తున్నాం, ఎంతవరకు మనం దాని ప్రకారం మన జీవితాన్ని నడిపించుకుంటున్నాం అని ప్రభువే పరీక్షిస్తుంటే, ఆ పరీక్ష ఏ స్థాయిలో ఉంటుంది అండ్ ఆ పరీక్ష వలన ఏమి జరుగుతుంది, ఆ పరీక్షలో గెలిస్తే ఎలా ఉంటుంది, ఆ పరీక్షలో ఓడిపోతే ఎలా ఉంటుంది, ఈ విషయాలను మనం చూస్తున్నాం. మన ముందు అందరికంటే ఎక్కువగా పరీక్షింపబడి, అంటే టెస్ట్ చేయబడి, సర్టిఫై చేయబడి ఉన్న ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అదే ఎవరో కాదు, అబ్రహాం గారు. దేవుడట తనను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని పరీక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు అత్యధికంగా నీ జీవితంలో ప్రేమించే దానిని అధిగమించి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అని దేవుడు పరిశోధించే దేవుడు. దేవుడు అటువంటి పరీక్ష పెడుతున్నారు అంటే అర్థం, ఇక దేవుడు తాను ఉద్దేశించిన కార్యమును మొదలు పెడుతున్నారు అని అర్థం. హల్లెలూయా. కనుక ఇటువంటి పరీక్ష కనుక ఒకవేళ వస్తుందా, ఇదిగో గుర్తుపట్టాలి, కాలచక్రమును త్రిప్పుతున్న దేవుడు తన చిత్తానుసారంగా తన ఉద్దేశమును నెరవేర్చు దినములు అని. ఆమేన్. Amen. ఆమేన్. ఒక్కడై ఉన్న కుమారుడిని బలి ఇవ్వమని అడుగుతున్న సమయం దేవాది దేవుడు అతనిని పరిశోధిస్తున్నారు. దేవుడు అలా చెప్పిన తర్వాత తెల్లవారుజాముననే తన ప్రయాణం ప్రారంభించినట్టుగా చూస్తున్నాం. తెల్లవారుజామున నీ ప్రయాణం ప్రభుతో ప్రారంభిస్తున్నావా? అయితే నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నావని అర్థం. Amen. ఆమేన్. ఇలా వెళ్తున్న జీవితం ఆయన దేవుడు తనకు చెప్పిన పర్వతముల్లో ఒక పర్వతమునకు రీచ్ అయిన తర్వాత అక్కడ బలి ఇవ్వడానికి ఇస్సాకును పెట్టిన సమయం, ఇస్సాకు చూపించిన విధేయత కూడా మనం చూసుకున్నాం. ఆ వయసులో ఉన్న పిల్లలు, అంటే ఇంచుమించు 37 నుండి 38 సంవత్సరాలు ఉండే వయసు కలిగిన పిల్లలు బలి కొరకు ఏమీ చెప్పకుండా కట్టెలు పేర్చి, చేతులు కట్టి, కాళ్ళు కట్టి, బలి పశువులాగా బలిపీఠం మీద పెడితే మారు మాట్లాడకుండా తల ఉంచిన ఒక ఇస్సాకును మనం అక్కడ చూస్తున్నాం. ఈ రోజుల్లో మన పిల్లలు ఒక 38 సంవత్సరాలు వచ్చిన పిల్లలను అలా బలి ఇస్తామని చెప్పి కనీసం కట్టెల మీద పడుకోబెట్టడానికి ఒప్పుకుంటారా? అంటే ఎంతటి విధేయతను కలిగి ఉన్నాడు, ఎంతటి విధేయతను చూపిస్తున్నాడు. రెండు మనం
అర్థం చేసుకుందాం. మనం ఎప్పుడైతే పూర్తి విధేయత ప్రభువుకు చూపిస్తామో అసాధ్యమైనవి కూడా సాధ్యపరిచి దేవుడు ప్రతి ఒక్కటి కూడా సబ్డ్యూ చేసుకున్నట్లుగా చేస్తారు అని నేర్చుకున్నాం. మనం దేవునికి లోబడితే మన పిల్లలు మనకు లోబడతారని నేర్చుకున్నాం. ఇక ముందుకు వెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదాం. ఆదికాండం 12వ వచనం వరకు 12వ వచనం వరకు చదువుదాం. 9 నుండి 12. ఆదికాండం 22వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతను నేమియూ చేయకుము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం కొన్ని విషయాలను ఈరోజు నేర్చుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దాం. అదేంటంటే అబ్రహాము కుమారుణ్ణి బలి ఇవ్వాలి అని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము బలి ఇవ్వడానికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. అంటే తన ఇంటి వద్ద నుండి బయలుదేరి ఈ పర్వతం దగ్గరికి రీచ్ అయి కట్టెలు పేర్చి అలా కత్తి ఎత్తే సమయం వరకు కూడా మధ్యలో కొంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో ఎక్కడా కూడా తన ఆలోచనలకు తను పడిపోలా, ఎక్కడా కూడా అపవాది ఆలోచనలకు పడిపోలా. తాను తీసుకున్న డెసిషన్ మీద తను నిలబడ్డాడు. దేవుడు అడుగుతున్నప్పుడే తన కుమారుణ్ణి తన హృదయంలో ఇచ్చేస్తాడు. అటువంటి సిద్ధ మనస్సు మనందరికీ కావాలి. రెండవదిగా ఇప్పుడు చూడండి, కత్తి ఎత్తిన సమయం పరలోకము నుండి యెహోవా దూత మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైనా పరలోకం నుండి ఒక దూత మాట్లాడుతున్న అనుభవం మనకుందా? పరలోకం నుండి, ఇప్పుడు ఆకాశం నుండి ఏదైనా మనతో మాట్లాడుతున్న అనుభవం మనకుందా? ఆకాశం నుండి ఒక మేఘంలో నుండి ఏదైనా మాట వినిపిస్తే మేబీ మనకు అర్థం కాని సమయం అదొక ఉరుము వల్లే ఉండొచ్చు. అక్కడితో మన అండర్స్టాండింగ్ ఆగిపోవచ్చు. ఇది కళ కాదు, ఇది సత్యం. ఇది కళలో జరిగిన విషయం కాదు, ఇది నిజంగా జరుగుతున్న విషయం. పరలోకం నుండి ఒక దూత ఆ సమయం కూడా అబ్రహామా అబ్రహామా అని పిలుస్తుంటే వింటున్న అబ్రహాం. హల్లెలూయా. ఎంత నిశ్చయత అండి అబ్రహాంకి. ఒక్క కుమారుడిని బలి ఇవ్వు అని చెప్పినప్పుడు ఏడ్చుకుంటూ ముక్కుకుంటూ మూలుకుంటూ ఇవ్వట్లా, ఇష్టంగా దేవుడు అడిగారు కనుక ఇస్తున్నాను అని ఒక నిశ్చయతతో కత్తి ఎత్తాడు.
ఒక మాట చెప్పున, ప్రభు పరిశోధిస్తున్న సమయం, దేవుని కొరకు మనం కనుక నిలబడితే, ఇదిగో దేవుడు మన కొరకు నిలబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకము తెరవబడుట సాధ్యమే. పరలోకం నుండి స్వరము వినుట సాధ్యమే. యేసు ప్రభు వారు యార్దాను దగ్గర ఉన్నప్పుడు బాప్తిస్మం తీసుకొని పరలోకం తెరవబడింది. పరలోకం నుండి స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దం వచ్చింది. అలాగనే పరలోకం నుండి యెహోవా దూత మాట్లాడుతున్నారు, అబ్రహమా అబ్రహమా అని. మీకు స్పీడ్ గా పరిగెత్తడానికి స్టార్ట్ అయిన ఒక వ్యక్తి వెనకకు అడుగులు వేసి ముందుకు పరిగెడితే ఎంత స్పీడ్ గా ఉంటుందో, ఒక కత్తి ఎత్తి పొడవడానికి సిద్ధపడుతున్నప్పుడు కూడా అంతే స్పీడ్ లో కత్తి ఎత్తుట అనేది జరుగుతుంది. కత్తి పైకి ఎత్తేటప్పుడు అనుభవం ఏంటండి? క్షణం లేట్ చేయకుండా అదే స్పీడ్ లో, ఇంకా చెప్పాలంటే అంతకంటే స్పీడ్ లో కత్తిని దించే అనుభవం కొరకే కత్తి ఎత్తుతాం. ఆ స్పీడ్ లో కూడా స్వరం వినిన అబ్రహం, మాట వినిన అబ్రహం, ఆయనకి మాత్రమే చెవియొగ్గిన అబ్రహం. మనం కూడా మన పరిస్థితుల్లో ఎంతో స్పీడ్ గా పరిగెడతాం, ఆయన స్వరం వింటూ పరిగెడితే మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిని ప్రశ్నించే వారిగా ఒక్కొక్కసారి మనం మారిపోతూ ఉంటాం. నువ్వే కదా బలి ఇమ్మన్నావు, ఇప్పుడేంటి వద్దంటున్నావు అని అనలా. మనమైతే కనీసం అటువంటి సందేహమైనా వస్తుంది. ప్రభు అప్పుడు చేయమన్నారు, ఇప్పుడు వద్దంటున్నారు, ఏది నిజం ఏది కరెక్ట్ అని. కానీ ఆ రోజు అబ్రహాంకి అనుమానం లేదండి, వింటున్నది పరలోకం యొక్క శబ్దం అని. యెహోవా దూత మాట్లాడుతుంటే ప్రభువా అని పిలుస్తున్న అబ్రహాంని చూస్తున్నాం. ఈరోజు మనకి అంతటి ర్యాపో మనకుందా? ప్రభు చెబుతున్న మాట ఏ స్పీడ్ లోనైనా క్యాచ్ చేసి మూవ్ అంటే మూవ్ అయ్యే అనుభవం, స్టాప్ అంటే స్టాప్ అయ్యే అనుభవం మనకున్నాయా? ఈరోజు ఆలోచిద్దామా? దేవుని యొద్ద నుండి ఒక కౌన్సిల్ వచ్చిందంటే మనం ఎంతవరకు లోబడుతున్నాం? ఆ ఏరియాలో కూడా చిత్తం ప్రభువా అని ఆగి మాట వింటున్న అబ్రహాం. హల్లెలూయా. బలి అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టం. బలి అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టం. బలి ఇవ్వడానికి సిద్ధపడిన అబ్రహాం ఇప్పుడు దానికంటే ఎక్కువగా మాట వింటున్న అబ్రహాం. ఆమేన్. అప్పుడు ఆయన అన్నారట, ఆ చిన్నవాని మీద చేయి వేయకు, అతనేమీ చేయకుము, నీకొక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక
నువ్వు దేవునికి భయపడువాడు అని నేను తెలుసుకుంటున్నాను. నాకు కనబడుతుంది నీ భయం, నీ భక్తి, నీ ప్రేమ, నీ అనుభవాలు అన్నీ ప్రభువుకు కనపడే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకున్న జీవితంలో ఒక్కడై ఉన్న కుమారుని బలి ఇమ్మని ఏం దేవుడు అడగట్లేదే. మన పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఏది అడుగుతున్నారో అది చేయడానికి వెనుక తీయని ఒక జీవితం కలిగి ఉందామా? ఈరోజు ఇంతవరకు అటువంటి జీవితం లేదా? ఇక నుంచి అయినా అటువంటి జీవితం కొరకు ప్రయత్నం చేద్దామా? మన ముందు ఎగ్జాంపుల్ గా దేవుడు అబ్రహాముని పెట్టారు. మనం అనేకులుగా ఎగ్జాంపుల్ గా ఉండే అటువంటి జీవితంలోకి అడుగులు పెడదామా? ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ స్వరం నేను వినాలి. అది ఎంతటి స్పీడ్ లో ఉన్నా నీ స్వరం నేను వినాలయ్యా అంటూ ప్రార్థన చేసుకుందాం. అక్క, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.